పెట్రోల్ దొంగలిస్తున్న దయ్యం. ఒక హైవే మీద నిఖిల్ తన ఊరు వైపు వెళ్తూ ఉన్నాడు. రెండు వైపులా దట్టమైన అడవి, మధ్యలో రోడ్డు, పైన నక్షత్రాలు నిండిన అందమైన ఒక ఆకాశం. నిఖిల్ మస్తుగా రైడ్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ వెళ్తూ ఉన్నాడు. అప్పుడే తను చూశాడు, చాలా దూరంలో ఒక అమ్మాయి హైవే మీద స్కూటీ తోసుకుని వెళ్తూ ఉంది. అప్పుడు చాలా రాత్రైపోయింది. అమ్మాయి చూడ్డానికి అందంగా వేరే ఉంది. నిఖిల్ బండి స్టాప్ చేసి తన దగ్గర ఇలా అడిగాడు, హలో, ఏంటి, నేను మీకేమైనా హెల్ప్ చేయగలనా? పెట్రోల్ అయిపోయిందండి. ఓ డోంట్ వరీ, నేను వెనక నుండి బైక్ నడుపుతూ కాలితో మీ బండి నెడతాను. పెట్రోల్ బంక్ చాలా దూరంలో ఉంది. ఒకవేళ హెల్ప్ చేయాలనుకుంటే మీ బైక్ లో నుంచి కొంచెం పెట్రోల్ తీసి నాకు ఇవ్వచ్చు కదా. ఓ సారీ, ఇది నాకు చాలా ఇంపార్టెంట్ బైక్. దీంట్లోంచి పెట్రోల్ తీయడానికి సిస్టమ్ ఏం లేదు. పదండ్లే, నేను నా కాల్తో మీ స్కూటీని నెడుతూ వెళ్తాను. అది విని ఆ అమ్మాయి గట్టిగా నవ్వుతూ ఉంది మరియు భయంకరమైన గొంతులో ఇలా అని చెప్పింది, అన్నిటికంటే బాగా నేను నీ బైక్ ని టో చేసుకుని అడవిలోకి తీసుకెళ్తా. అడవిలో నుంచి ఈ స్కూటీని ఎలా తెచ్చానో అలాగా. నువ్వు నన్ను భయపెట్టడానికే ఇలా మాట్లాడుతున్నావు కదా. అది విని ఆ అమ్మాయి మళ్ళీ నవ్వడం ప్రారంభించింది మరియు నవ్వుతూ నవ్వుతూ భయంకరమైన దయ్యంగా మారింది. నిఖిల్ ఫారెన్ బైక్ ని స్టార్ట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తను చాలా దూరం చాలా ఫాస్ట్ గా వెళ్తున్నాడు. తర్వాత తను కొంచెం స్లో చేశాడు. ఓ గాడ్, బ్రతికిపోయాను. అప్పుడే తను మిర్రర్లో చూశాడు. తను గుండె ఆగినంత పనైంది. అదే భయంకరమైన దయ్యం వాడి వెనకాల కూర్చుంది. వాణ్ణి గట్టిగా పట్టుకుంది మరియు గట్టిగా నవ్వుతూ ఉంది. కాపాడండి, నన్ను కాపాడండి, కాపాడండి. ఆ దయ్యం వెళ్తూ వెళ్తూ నిఖిల్ ని పైకి లేపి రోడ్డు మీద పారేసింది. నిఖిల్ కిందకి పడి అక్కడే చనిపోయాడు. ఇంకొక బైక్ దొరికింది. వెళ్ళొచ్చు, అమ్మ దగ్గరికి వెళ్తాను. అలా అనుకుని దయ్యం అడవి లోపలికి వెళ్తుంది. అది ఫాస్ట్ గా బైక్ తీసుకుని అడవిలో మాయమైపోయింది. ఒక వయసైన అమ్మ మరియు తన కూతురిది కథ ఇదే. దీనికి ముందు అమ్మ కూతుర్లు ఇద్దరు టౌన్ లో ఉండేవాళ్లు. కాని వాళ్ళ కథ చాలా భయంకరమైన కథ. దయ్యం యొక్క అమ్మ అందరింటిల్లోకి వెళ్లి ఇంట్లో ఉన్న బల్లులని ఎత్తుకుని తినేసేది. అది మాత్రం కాదు, స్కూల్కు వెళ్లే అమ్మాయి బాక్స్ లో కూడా బల్లుల్ని పట్టి వేసేది. అది స్కూల్కి తీసుకెళ్తే అక్కడున్న పిల్లలు దాన్ని చూసి చాలా భయపడేవాళ్లు. ఇది చూసి చాలా అందరికీ ఇబ్బంది. అక్కడున్న వాళ్ళు కూడా ప్రశాంతంగా బతకలేకపోయారు. అందుకే వాళ్ళిద్దరిని స్కూల్ నుంచి, సొసైటీ నుంచి దూరం పెట్టేశారు అక్కడున్న ప్రజలు. మరియు వాళ్ళిద్దరూ అడవికొచ్చి ఒక గుహలో ఉండడం ప్రారంభించారు. బిడ్డా, ఇక మీదట మనము ఇక్కడే ఉండబోతుండాము. అమ్మా, అయితే నాకిక్కడ ఆడుకోవడానికి ఎవరు లేరు కదా. అందుకు తను ఇలా అనింది, ఇక్కడున్న జంతువులతో పాటు నువ్వు ఆడుకోవాలి, సరేనా? తర్వాత అమ్మాయి కూడా ఆ అడవిలో ఉన్న జంతువులతో పాటు ఆడుకోవడం ప్రారంభించింది. వాళ్ళ అమ్మ చేసిన భయంకరమైన ఫుడ్ తిని తను భయంకరమైన దయ్యంగా తయారైంది. మరియు తన దయ్యమైన అమ్మ ఇంకా చాలా వయసైపోయింది. ఒక దినం ఆ వయసైన దయ్యానికి ఒంట్లో బాలేదు. తన కూతురు తనని చాలా బాగా చూసుకుంది. అయినా కూడా తన ఆరోగ్యం కుదుటపడలేదు. బిడ్డా విను, నేను కుదుటపడాలంటే ఒకే ఒక పని చేస్తే సాధ్యమవుతుంది. అమ్మా చెప్పమ్మా, అదేంటో నేను చేస్తానమ్మా. బిడ్డా, అది నాకు పెట్రోల్ అంటే చాలా ఇష్టం బిడ్డా. చిన్నప్పటి నుంచి ఆ వాసనంటే నాకు ఇంకా ఎక్కువ ఇష్టం బిడ్డా. నా మూడ్ బాలేనప్పుడంతా నేను పెట్రోల్ బంకుకు వెళ్ళి అక్కడే నించుని ఆ వాసన తీసుకునేదాన్ని. చాలా బాగుంటుంది బిడ్డా. కానీ ఇక్కడ ఈ అడవిలో మంచి గాలి, శుద్ధమైన గాలి, అందుకే నా ఆరోగ్యం ఇలా అయింది అని అనిపిస్తుంది నాకు. ఒకవేళ నువ్వు ఆ పెట్రోల్ తీసుకొచ్చి ఆ వాసన నాకు చూపించావనుకో బిడ్డా, నేను సరిపోతాను. సరేమ్మా, నువ్వన్నట్టే చేస్తానుగా. ఆ రోజు నుంచి ఆ దయ్యం రోడ్లో పొయ్యే వచ్చే వాళ్ళకందరికీ చాలా హింసించేది. రూపం మార్చుకుని ప్రజల్ని ఆపేది.
మరియు వాళ్లతో పాటే వాళ్ళ బైక్ లో ఎక్కి అక్కడే వాళ్ళని విసిరేసి చంపేసి వాళ్ళ బైక్స్ తీసుకెళ్లిపోయేది. నిఖిల్ బైక్ తీసుకుని తన గుహ వైపు వచ్చింది దయ్యం. బైక్ సౌండ్ వినగానే వయసైన ఆ దయ్యం బయటికి పరిగెత్తుకుంటూ వచ్చింది. బిడ్డా, బైక్ తీసుకొచ్చావా? అవునమ్మా, నీకోసమే బైక్ తీసుకొచ్చా. సరే బిడ్డా, ట్యాంక్ ఓపెన్ చేయి. ట్యాంక్ మూతని ఆ అమ్మాయి ఓపెన్ చేసింది. దయ్యం యొక్క అమ్మ తన పూర్తి తలను ట్యాంక్ లోపలికి పెట్టేసింది. తన కూతురు కూడా తల ఇంకా లోపలికి వెళ్ళడానికి బాగా సహాయం చేసింది. చాలాసేపు ఆ దయ్యం ఆ వాసన చూస్తుంది. పెట్రోల్ అంతా పీల్చుకునేసింది మరియు తన మొహం బయటికి తీసింది. ఏంటమ్మాయి, ట్యాంక్ ఫుల్ పెట్టుకోరా వీళ్ళంతా? మా కాలంలో పెట్రోల్ ఫుల్ ట్యాంక్ ఉండేది తెలుసా? అమ్మా, పెట్రోల్ ఈ మధ్య చాలా కాస్ట్లీ అయిపోయింది కదా, అందుకేనేమో. బిడ్డా, లోపలికి రా బిడ్డా, నువ్వు టైర్డ్ అయిపోయింటావు. భోంచేద్దు గానిరా. వాళ్ళిద్దరూ లోపలికి వెళ్ళిపోయారు. అక్కడ జరుగుతున్నదంతా ఒక ఫారెస్ట్ ఆఫీసర్ నించుని చూస్తూ ఉన్నాడు. వాళ్ళిద్దరూ వెళ్ళగానే తను కూడా అక్కడి నుంచి పరిగెత్తి వెళ్ళిపోయాడు. ఆ అమ్మాయి అమ్మ కోసం పెట్రోల్ దొంగిలించడానికి హైవే మీదకొచ్చేది. రూపం మార్చుకుని అందర్నీ ఏమార్చేది. వాళ్ళ దగ్గర బాటిల్లో పెట్రోల్ తీసుకుని వాళ్ళని చంపేసి అడవిలోకి వెళ్ళిపోతూ ఉండేది. హైవే మీద ఇలాంటి ఒక దారుణం జరుగుతుందని ప్రజలకు తెలిసిన వెంటనే ఎవ్వరూ ఆ వైపు రావట్లేదు. అందరూ ఆపేశారు. మరియు ఆ దయ్యం పెట్రోల్ పంపుకి వెళ్లి పెట్రోల్ దొంగిలించడం ప్రారంభించింది. అది మాత్రం కాదు, సిటీలో తిరుగుతుంది. పార్కింగ్ ఏరియాకి వెళ్లి కార్స్ నుంచి పెట్రోల్ దొంగిలిస్తుంది. ప్రజలు బైక్ స్టార్ట్ చేసినప్పుడంతా బైక్ స్టార్ట్ అయ్యేదే కాదు. అరే, ఇదేంటిది? పెట్రోల్ అయిపోయిందా? నిన్నే కదా 100 రూపాయలు కొట్టించాను. ఓ భగవంతుడా, ఇటువైపు దెయ్యం, ఇటువైపు ప్రభుత్వం. సామాన్య ప్రజలు బ్రతికేదెట్లాగా? ప్రజలు ఈ పెట్రోల్ దయ్యం నుంచి చాలా కష్టపడుతున్నారు. కమిషనర్ కూడా ఏం చేయాలో తెలియట్లేదు. ఒకరోజు ఫారెస్ట్ ఆఫీసర్ పోలీస్ కమిషనర్ ని మీట్ అవ్వడానికి వెళ్లారు. పోలీస్ కమిషనర్ దగ్గర తను అడవిలో జరిగిన అన్ని విషయాలు వివరించి చెప్పాడు. ఓ, అయితే ఆమె అడవిలో ఉంటుందా? ఒకరోజు దయ్యం హైవే మీద పెట్రోల్ కోసం వెతుకుతూ ఉంది. అప్పుడు అది సడన్ గా చూస్తుంది, ఆపోజిట్ లో ఒక పెట్రోల్ ట్యాంకర్ వస్తుంది. దాన్ని చూసిన వెంటనే, పెట్రోల్ ట్యాంకర్? పెట్రోల్ పంపుకి వెళ్ళక ముందనే నేను ఆపేయాలి, కానీ ఎలా ఆపాలి? అలా అంటుండగానే అదే ఆగిపోయింది. మరియు డ్రైవర్ కొంచెం రెస్ట్ తీసుకోవడానికి అక్కడి నుంచి దిగాడు. డ్రైవర్ అక్కడి నుంచి వెళ్ళగానే ఆ ట్యాంకర్ మీదకి ఎక్కి ఓపెన్ చేసి చూసింది. కానీ చూస్తుంటే తనకు అర్థం కాలేదు. ఇదేంటి ఇంత చీకటిగా ఉంది? ఇందులో పెట్రోల్ ఉందో లేదో ఎలా తెలుసుకోవాలబ్బా? సరే, ఓ పని చేస్తాను, దీంట్లోకి దిగి చూద్దాం. ఆ దయ్యం అందులోకి దిగిందో లేదో. ఫారెస్ట్ ఆఫీసర్ మరియు కమిషనర్ ఆ పెట్రోల్ ట్యాంకర్ కి అగ్గి పెట్టారు. అగ్గి పెట్టిన వెంటనే ట్యాంకర్ దమ్మని పేలిపోయింది. ఆ ట్యాంకర్ తో పాటే ఆ దయ్యం కూడా మాడిపోయింది. ఈ ప్రకారం పెట్రోల్ దొంగ దయ్యం యొక్క కథ ముగిసిపోయింది. కాని పెట్రోల్ వస్తుందని వెయిట్ చేస్తూ గుహలో కూర్చున్న ఆ దయ్యం అమ్మ విలవిలలాడుతూ చనిపోయింది. తీరని ప్రేమ. రష్మి కౌశిక్ని చాలా పిచ్చిగా ప్రేమించేది. కానీ కౌశిక్ రష్మిని అంత ఎక్కువ ప్రేమించేవాడు కాదు. రష్మి, నాకు తెలుసు నేను నీ మొదటి ప్రేమని, కానీ నా మొదటి ప్రేమ అయితే చిత్ర. ఇంకా తను తిరిగి నా దగ్గరికి వచ్చేసింది. ఇక నేను తన దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను. వెళ్ళనివ్వు. లేదు, నేను మన ప్రేమని మధ్యలోనే ఆపేయలేను. ఇది పూర్తి అవ్వాల్సిందే. మనం బ్రతికున్నప్పుడు కాకపోయినా మనం చనిపోయినప్పుడైనా సరే. రష్మి, నువ్వేం చేస్తున్నావు? కౌశిక్కి అర్థమయ్యేలోపే రష్మి బ్లేడ్ తీసుకుని కౌశిక్ మీద దాడి చేసింది. అతని నరం కోసేస్తుంది. ఇంకా వెంటనే తన కుడి చేతి నరం కూడా కోసేసుకుంటుంది. కౌశిక్కి దెబ్బ ఎక్కువ తగలేదు, కేవలం రక్తం కారుతుంది. కానీ రష్మి అయితే ఎప్పుడో భూమి మీద పడిపోయింది. ఇంకా కౌశిక్ కూడా రష్మి దగ్గర పడిపోతాడు. ఈ కథ ఇక్కడ పూర్తవలేదు. చెప్పాలంటే ఇక్కడే మొదలవుతుంది. ఈ కథ పూణేలోనిదే. కౌశిక్ ఇంకా రష్మి ఒకటే కాలేజీలో చదివేవారు. ఇంకా 2వ సంవత్సరం నుంచి ఒకరిని ఒకరు కావాలి అనుకున్నారు. రష్మి కౌశిక్కి 2వ గర్ల్ ఫ్రెండ్. కానీ రష్మికి కౌశికే మొదటి ప్రేమ. దాన్ని తాను చనిపోయిన తర్వాత కూడా వదలాలి అని అనుకోదు. ఇంకా అదే జరిగింది. కౌశిక్ మొదటి గర్ల్ ఫ్రెండ్ చిత్ర మళ్లీ తన దగ్గరికి తిరిగి వచ్చింది. రష్మికి అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నించాడు. కానీ రష్మి కౌశిక్తో చావడం లేక బ్రతకడం అని కలలు కనింది. కౌశిక్,
లెగో, కళ్ళు తెరు కౌశిక్. కౌశిక్ కళ్ళు తెరిచేసరికి అతను హాస్పిటల్లో ఉన్నాడు. చాలా సమయం తర్వాత స్పృహలోకి వస్తాడు. కౌశిక్, నేను నీ చిత్రాన్ని. అయ్యో, చూడు నన్ను ఒకసారి. రష్మి ఎలా ఉంది? చిత్ర మాట్లాడేలోపు కౌశిక్ అమ్మా నాన్న అక్కడికొస్తారు. అర్ధరాత్రి అవుతుంది. కౌశిక్ తన బెడ్ మీద పడుకుని రష్మి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే అతన్ని చూస్తాడు. రష్మి అతని దగ్గరికి వస్తూ ఉంటుంది. కౌశిక్ రష్మిని చూసి సంతోషిస్తాడు. ఇంకా బెడ్ మీద కూర్చుంటాడు. సారీ కౌశిక్, ఎలాగైనా నేను నిన్ను పొందాలనుకున్నాను, అందుకే. రష్మి ఇంకా ఏమీ చెప్పలేకపోతుంది. ఇట్స్ ఓకే రష్మి, నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావో నాకు తెలుసు. నువ్వు చేసిన పని తప్పని నేను అనుకోవడం లేదు. తప్పు అనిపించకపోతే ఇప్పుడు కూడా తప్పు అనిపించకూడదు. రష్మి, నువ్వేం మాట్లాడుతున్నావు? రష్మి గట్టిగట్టిగా నవ్వుతూ ఉంటుంది. ఇంకా నవ్వుతూ నవ్వుతూ భయంకరమైన భూతంలాగా మారిపోతుంది. తన చేతుల్లో రక్తంతో తడిసిన ఒక బ్లేడ్ ఉంది. బ్లేడ్ కౌశిక్ వైపు పెట్టి రష్మి గట్టిగట్టిగా నవ్వుతూ ఉంటుంది. రష్మి వద్దు, వద్దు రష్మి, ప్లీజ్ రష్మి. నాతో రా కౌశిక్, నువ్వు లేకుండా నేను ఉండలేను. మనిద్దరం కలిసి వెళదాం, రా కౌశిక్. లేదు రష్మి, వద్దు రష్మి. కౌశిక్ కళ్ళు మూసుకొని అరుస్తూ ఉంటాడు. కౌశిక్, 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 ఓర్పు తెచ్చుకో కౌశిక్, రష్మి చనిపోయింది. కౌశిక్ కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగా రష్మి కాదు, చిత్ర ఉంటుంది. మళ్ళీ మళ్ళీ ఒక్కటే మాట అంటూ ఉంటుంది. రష్మి చనిపోయింది కౌశిక్, తన అంతిమ సంస్కారాలు కూడా అయిపోయాయి. కౌశిక్, కొంచెం ఓర్చుకో, దయచేసి కొంచెం ఓర్చుకో, రష్మి చనిపోయింది కౌశిక్. కౌశిక్ ఏడుస్తూ ఉంటాడు. ఇంకా చిత్రాని హత్తుకుంటాడు. ఇలా కౌశిక్కి రోజూ జరిగేది. కౌశిక్ ఒంటరిగా ఉండడం చూసి రష్మి భూతం రోజూ బ్లేడ్ తీసుకొని అతని దగ్గరికి వచ్చేది. ఇంకా తనని చంపడానికి ప్రయత్నించేది. కౌశిక్, కౌశిక్, నాతో రా కౌశిక్, నువ్వు లేకుండా నేనుండలేను కౌశిక్, నాతో రా కౌశిక్. కానీ రష్మి ఏదైనా చేసేలోపు చిత్ర అక్కడికి వచ్చేది. ఇంకా తర్వాత రష్మి భూతం మాయమైపోయేది. కౌశిక్కి అర్థం కాదు అది అతని భ్రమ లేక నిజంగా చనిపోయిన రష్మి భూతమా అని. అది అతన్ని చంపాలి అనుకుంటుంది. కౌశిక్ డాక్టర్తో మాట్లాడితే డాక్టర్ ఇలా అంటాడు. చూడండి, మందులు మరియు మానసిక శాంతి వల్ల మీకు రిలీఫ్ కలుగుతుంది. కానీ కౌశిక్ రిస్క్ తీసుకోవాలి అని అనుకోడు. అతను చిత్రాన్ని తన దగ్గరే ఉండమని అడుగుతాడు. నేను ఉండలేను కౌశిక్, నాకు ఇంకా వేరే పనులు కూడా ఉన్నాయి. ఇంకా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లో వాళ్ళు ఉన్నారు కదా ఇక్కడ. ఇంకా కంగారు పడుకో. డిశ్చార్జ్ అయిన తర్వాత నేను నిన్ను ఇంటికి తీసుకుని వెళ్తాను. పనా? ఏం పని? నాకన్నా ఆ పని కోనా? కానీ చిత్ర సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతుంది. అలా కొన్ని రోజులు గడిచాయి. కౌశిక్కి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ వచ్చింది. చిత్ర కౌశిక్ని కారులో కూర్చోబెట్టుకుని బయలుదేరుతుంది. కౌశిక్ గమనిస్తాడు ఆ కారు సిటీని వదిలి ఊరు బయట వైపుకు వెళ్తుందని. చిత్ర, నువ్వు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? కౌశిక్ ఏదైనా అనేలోపే చిత్ర గట్టిగా నవ్వుతూ ఉంటుంది. ఇంకా నవ్వుతూ నవ్వుతూ భయంకరమైన భూతుల్లా మారిపోతుంది. కౌశిక్కి అర్థం కాదు అసలు ఏం జరుగుతుంది అని. నేనేం చూస్తున్నాను? నువ్వు నా భూతాన్ని చూస్తున్నావు కౌశిక్. నేను చనిపోయాను. నేను రష్మిలాగానే నిన్ను తీసుకుని వెళ్ళాలి అనుకుంటున్నాను కౌశిక్. అయితే రష్మి తనెక్కడ ఉంది? అప్పుడే వెనక సీట్ నుంచి శబ్దం వస్తుంది. నేను ఇక్కడున్నా కౌశిక్. కౌశిక్ వెనక్కి తిరిగి చూస్తాడు. వెనక రష్మి భూతం నవ్వుతూ ఉంటుంది. ఆ రోజు రష్మి నిన్ను ఇంకా తనని చంపడానికి బ్లేడ్తో కోస్తూ ఉన్నప్పుడు నేను అక్కడే వెనక దాక్కుని మీ ఇద్దరిని చూస్తూ ఉన్నాను. మీరిద్దరూ కింద పడిపోయారు. నేననుకున్నాను మీరిద్దరూ చనిపోయారని. రష్మి నిన్ను పొందడానికి నిన్ను చంపేసిందే, కానీ నేను అది తట్టుకోలేకపోయాను. నేను రష్మి చేతిలో నుంచి అదే బ్లేడ్ తీసుకుని నేను నరం కట్ చేసుకున్నాను. కానీ బాధాకరమైన విషయం ఏంటి అంటే నేను రష్మి అక్కడే చనిపోయాం. కానీ నువ్వు చావలేదు, కేవలం స్పృహ కోల్పోయావు అంతే.
నిన్ను హాస్పిటల్కి తీసుకుని వెళ్లారు. ఇంకా నువ్వు తప్పించుకున్నావు. నేను నిన్ను చంపడానికి చాలా ప్రయత్నించాను, కానీ చిత్ర వల్ల చంపలేకపోయాను. ఆఖరికి నేను చిత్రతో కలిసి ఒక డీల్ కుదుర్చుకున్నాను. ఎలాంటి డీల్? ఇదే, మా మధ్య ఉన్న గొడవలు మర్చిపోయి నిన్ను కలిసి చంపాలి అని. నువ్వు చనిపోయిన తర్వాత డిసైడ్ అవ్వాలి నువ్వు ఎవరికి సొంతమని. ఎవరి ప్రేమ గెలుస్తుంది, ఇంకా ఎవరి ప్రేమ చనిపోయిన తర్వాత కూడా సగంలో ఆగిపోతుందని. కౌశిక్ ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఇంకా గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు. నేను చావాలనుకోవడం లేదు, నన్ను వదిలేయండి. నేను చావాలనుకోవడం లేదు, నన్ను వదలండి. కానీ కౌశిక్ చాలాసేపు అరవలేకపోయాడు. ఊరవతల వెళ్తున్న కారు లోయలో పడిపోతుంది. ఇంకా కారుతో పాటు కౌశిక్ కూడా చనిపోతాడు.